నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు 2009లో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా. మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారి గురించి, పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే, మీకు కనీసం ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. మేము ఇప్పించాం, విప్పు ధిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు. మాటకు ముందు కేరళ జడ్జిమెంట్ రాజ్యాంగం 10వ షెడ్యూలు రాజ్యాంగ నిపుణులతో చర్చించి చేశారని చెప్పి వెటకారంగా కిండలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకలు పక్కపక్కలు నవ్వుకోవడాలు అన్ని కూడా గమనించాం. అందరూ మేరే మేధావులు అనుకుంటే మేధావికి మించినటువంటి మేధావులు చాలా మంది ఉంటారు. పాపం మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు, మేయర్ని కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు. ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు. 4 సంవత్సరాల దాకా ఎన్నిక కాబడినటువంటి మేయర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు దించేదానికి లేదని చట్టం చేసుకుంటారు. అది మన రాష్ట్రంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు లేదు. అదేవిధంగా ఈయన ఏదైతే కోర్టు చేస్తున్నాడో మాట ముందు కేరళ అని చెప్పి కాగితం పెట్టుకొని